విజయక్రాంతి దినపత్రికలో ఒకటి చూసిన, విద్యకు విత్తం ఎంత, బడ్జెట్లో ప్రతిసారి 6 నుంచి 10% లోపే కేటాయింపులు, 15% నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ బడ్జెట్లో అమలయ్యేనా? మిగతా రాష్ట్రాల కంటే మన కేటాయింపులు తక్కువే. బీహార్లో 18.4%, రాజస్థాన్లో 18% కేటాయింపు. విద్య పైన మన తెలంగాణ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కథనం చెప్తుంది. అయితే విజయక్రాంతి పత్రికకు చెప్పేది ఏంటంటే, బడ్జెట్లో ప్రతిసారి 6 నుంచి 10% లోపు పెడుతున్నారు కరెక్టే, బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ అమలు ఎంత అవుతుందో చెక్ చేసిరా? ఈ అమలు కథ ఇప్పుడు చూడండి. ఎంత ఖర్చు, కేటాయింపులు ఎంత ఖర్చు చేసింది ఎంత. ఇగో ఈ లెక్క ఒకసారి చూడాలి మనం. ఇగో చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఎంత ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తుంది ఉంటాం. విద్యా విషయంలో చాలా నీచంగా, ఇగో పాఠశాల విద్య విషయంలో చూడండి, కేటాయింపులు 6 నుంచి 10% మధ్యలో అన్నారుగా. ఇక చూడండి, 2014-15లో 9,535 కోట్ల 65 లక్షలు కేటాయించిరాయా బడ్జెట్లో. ఖర్చు పెట్టింది ఎంత? 5,938 కోట్లు. మిగిల్చిన నిధులు ఎంత? 3,596 కోట్ల రూపాయలు వాపస్ తీసుకురు. అంటే మీరు చెప్తున్న 6% కూడా కాదు, ఇది 3% కూడా లేదు, దగ్గరకు వచ్చి కిందకు వచ్చి పడ్డది.